నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు నిదర్శనమే లేటెస్ట్ బిజినెస్ లెక్కలన్నీ చెప్పవచ్చు. ఇక పుష్ప 2తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు బన్నీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా పుష్ప 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప 1 ది రైస్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. తెలుగులో పెద్దగా ఆడకపోయినా నార్త్ ఇండియాలో మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు పుష్పరాజ్. బన్నీ మాసివ్ యాక్టింగ్ కు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది పుష్ప పార్ట్ 1. దీంతో పుష్ప 2 పై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానికి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ రైట్స్ కోసం ఏకంగా 200 కోట్లు అనిల్ తడాని చెల్లించినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో ఇంతకు మించిన బిజినెస్ డీల్ జరగలేదు. దీంతో పుష్ప 2 రికార్డు సృష్టించిందని అంటున్నారు. ఇక ఇదిలా ఉండగానే ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ దాదాపుగా 275 కోట్ల డీల్ క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సినిమాగా RRR ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ పుష్ప 2 రైట్స్ అమ్ముడు పోవడం ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 నుంచి మరొక టీజర్ ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెకండ్ టీజర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు డైలాగ్స్ కూడా ఉంటాయట. ఫస్ట్ టీజర్ ను కేవలం జాతర సెటప్ పన్ని అమ్మవారి గెటప్ తోనే కట్ చేశాడు సుకుమార్. అందుకే ఇప్పుడు మరో టీజర్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా పుష్ప 2 క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.